if 2 sin theta by 1 plus cos theta plus sin theta is equal to x, then we have to find out the value of 1 minus cos theta plus sin theta by 1 plus sin theta. సో మనం దీని వాల్యూ కనుక్కోవాలి. 1 ప్లస్ sin theta. సో ఇక్కడ డినామినేటర్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మైనస్ కాస్ థీటా ఉంది, ఇక్కడ ప్లస్ కాస్ థీటా ఉంది. ఫస్ట్ మనం 1 ప్లస్ పాజిటివ్ టర్మ్స్ని ఫస్ట్ రాసి 1 ప్లస్ సైన్ థీటా అని రాసుకుందాం. నెక్స్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఏ దీనంతా బి అనుకుంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ మైనస్ బి. మనం ఏం చేద్దామంటే రేషనలైజేషన్ లాగా న్యూమరేటర్లో ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కాబట్టి మనం ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఫామ్లో ఇంటూ చేద్దాం. ఇంటూ చేస్తే ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. డినామినేటర్లో 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. సో డినామినేటర్లో ఏదైతే టర్మ్ ఉందో ఇక్కడ కూడా అదే టర్మ్ వచ్చింది. ఇప్పుడు న్యూమరేటర్ని ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా. ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా బదులు వీ కెన్ రైట్ సైన్ స్క్వేర్ థీటా. ఆల్రెడీ పక్కన ఇంకొక సైన్ స్క్వేర్ థీటా ఉంది. 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా. సైన్ స్క్వేర్ 2 సైన్ స్క్వేర్ థీటా in numerator we can take out common 2 sin theta, then we will get sin theta plus 1 plus sin theta into 1 plus cos theta plus sin theta. 1 plus sin theta 1 plus sin theta get cancelled, so the remaining is 2 sin theta plus 1 plus cos theta plus sin theta. This they have given as x. సో ఫైనల్గా మనం దీని వాల్యూ కనుక్కోమన్నారు. ఈ వాల్యూ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఇదే వచ్చింది. దట్ మీన్స్ ద వాల్యూ ఆఫ్ దిస్ పార్ట్ ఈజ్ ఎక్స్. నెక్స్ట్ షో దట్ కాస్ టు ద పవర్ ఆఫ్ 4 ఆల్ఫా ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా టు 1 మైనస్ 1 బై secant square alpha is equal to 1 minus sin to the power of 4 alpha. So first we will take LHS, cos to the power of 4 alpha 2 cos square alpha into 1 minus secant square alpha. మా టార్గెట్ వచ్చేసి టోటల్ LHS తీసుకొని సైన్లోకి కన్వర్ట్ చేయాలి. సో టోటల్ సైన్లో కన్వర్ట్ చేసేదానికి ఫస్ట్ మనం 1/secant బదులు కాస్ స్క్వేర్ ఆల్ఫా అని రాయొచ్చు. అంటే టోటల్ 1/secant లేకుండా చేస్తున్నాం. 1/secant మీన్స్ కాస్. నౌ ద గివెన్ LHS ఈజ్ టోటల్ ఇన్ కాస్. ఇప్పుడు సైన్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ 1 మైనస్ కాస్ స్క్వేర్, ఈ 2 టర్మ్స్లో నుంచి కాస్ స్క్వేర్ ఆల్ఫాని కామన్ తీద్దాం. cos square alpha plus 1 minus cos square means sin square. So cos to the power of 4 alpha plus 2 cos square alpha sin square alpha. 1 minus cos square means sin square. We can take out cos square alpha common. cos square alpha plus 2 sin square alpha. మా టార్గెట్ వచ్చేసి cos square కనపడకూడదు. సో ఇక్కడ cos square ఉంది, ఇక్కడ cos square ఉంది. ఇన్ ద ప్లేస్ ఆఫ్ cos square we can write 1 minus sin square. In the place of cos square we can write 1 minus sin square alpha. ఈ రెండింటిని యాడ్ చేస్తే
2 minus 1 means we will get 1 plus sine square alpha. So it is in the form of a plus b into a minus b, a square minus b square. So finally we will get 1 minus sine to the power of 4 alpha, which is nothing but our RHS. Next, prove that tan theta plus cot theta whole square is equal to secant square theta plus cosecant square theta is equal to secant square theta into cosecant square theta. So LHS ఒకటే ఉంది కానీ RHS1 RHS2 two type of RHS లో ప్రూవ్ చేయాలి. So first we will take RHS tan theta plus cot theta whole square. సో ఫస్ట్ ఏ ప్లస్ బి, దీన్ని సైన్ కాస్ట్లోకి కన్వర్ట్ చేసి హోల్ స్క్వేర్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాస్తే tan స్క్వేర్ తీటా ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ప్లస్ 2ab 2 tan తీటా కాట్ తీటా. సో tan స్క్వేర్ తీటా ప్లస్ కాట్ స్క్వేర్ తీటా, ఈ 2 రెసిప్రోకల్స్ క్యాన్సిల్ అయితే 2 వస్తుంది. సో 2ని 1 + 1 అని రాసుకొని వీ కెన్ రైట్ 1 + tan square 1 + cot square. So from using identity secant square theta minus tan square theta is equal to 1. Secant square theta value is 1 plus tan square theta. Cosecant square theta minus cot square theta is equal to 1. From this we can write cosecant square theta is equal to 1 plus cot square theta. So 1 plus tan square theta బదులు secant square theta రాయొచ్చు, 1 plus cot square theta బదులు cosecant square theta రాయొచ్చు. This is nothing but our RHS1. నెక్స్ట్ దీని నుంచి మళ్ళీ ఇది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మధ్యలో ప్లస్ బదులు ఇంటూ రావాలి. ఫస్ట్ వీ విల్ కన్వర్ట్ దిస్ వన్ ఇంటూ సైన్ అండ్ కాస్. secant square means 1 by cos square, cosecant square means 1 by sin square. LCM చేద్దాం. sin square theta plus cos square theta by cos square theta into sin square theta. Sin square theta plus cos square theta value is 1. Now 1 by cos square means secant square theta into 1 by sin square means cosec square theta. సో మిడిల్ది ప్రూవ్ చేసాం. దీన్ని మళ్ళీ సైన్ కాస్ట్లోకి కన్వర్ట్ చేసి ఎల్సిఎం చేస్తే ఈ లాస్ట్ ఆర్హెచ్ఎస్ కూడా వచ్చేస్తుంది. Next, prove that sin square alpha plus cos square alpha plus beta plus 2 sin alpha sin beta into cos of alpha plus beta is independent of alpha. సో టోటల్ దీన్ని సింప్లిఫై చేస్తే ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫా, లాస్ట్ వచ్చే ఆన్సర్లో ఆల్ఫా ఉండకూడదు, ఆల్ఫాని నెగ్లెక్ట్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి మనం. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2 sin ఆల్ఫా sin బీటా కాస్ ఆల్ఫా ప్లస్ బీటా, దీన్ని సింప్లిఫై చేయడానికి ట్రై చేద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 2 టర్మ్స్లలో కూడా కాస్ ఆల్ఫా ప్లస్ బీటా అని ఉంది. సో కొద్దిగా చిన్న చేసుకోవడం కోసం వీ విల్ టేక్అవుట్ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా కామన్. సో ఇక్కడ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా మిగిలింది, ఇక్కడ 2 sin ఆల్ఫా sin బీటా. నౌ వీ కెన్ రైట్ ఫార్ములా ఫర్ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా. అవుట్ సైడ్ ఉండే దాని బదులు కాకుండా ఇన్సైడ్ ఉండే దాని బదులు రాస్తే దీంట్లో సైన్ ఆల్ఫా సైన్ బీటా టర్మ్స్ వస్తాయి కాబట్టి దీనికి ఫార్ములా రాద్దాం. మా టార్గెట్ వచ్చేసి ఎలిమినేట్ ఆల్ఫా, ఆల్ఫా లేకుండా చూడాలి మనం. సో కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ కాస్ బి
minus sin A sin B plus 2 sin alpha sin beta. ఈ రెండింటిని యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే cos alpha cos beta plus 2 minus 1 means we will get plus sin alpha sin beta. సో బ్రాకెట్ లోపల ఉండేది బాగా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ cos A minus B cos alpha minus beta. సో ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే మళ్ళీ cos A plus B ఇంటూ cos A minus B ఫామ్లో ఉంది. సో cos A plus B ఇంటూ cos A minus B cos square alpha minus sin square beta. Sin square alpha plus cos square alpha value is 1. So 1 minus sin square beta, that is nothing but cos square beta, which is ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫా. అంటే లాస్ట్కి ఇదంతా సాల్వ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్లో ఆల్ఫా లేదు. దట్ మీన్స్ వాట్ ఎవర్ ద ఆన్సర్ వి గాట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫా. వాళ్ళు కూడా ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫా అనే ప్రూవ్ చేయమన్నారు. Next, for what values of x in the first quadrant 2 tan x by 1 minus tan square x is positive. For what values of x in first quadrant. So first quadrant లో ఉండే యాంగిల్స్ మాత్రమే. So 2 tan x by is positive. So given first of all 2 tan x by 1 minus tan square x is positive. ఇది tan 2a formula. Therefore tan 2x is positive. So ఇది పాజిటివ్ అయితే ఇది tan 2 theta formula కాబట్టి tan 2x is also positive. So tan is positive. We know that tan is positive in first and third quadrants. Therefore tan 2x belongs to either first quadrant or third quadrant. Tan 2x, if tan 2x belongs to first quadrant, then 2x, this angle lies between 0 degrees to 90 degrees. 0 degrees to 90 degrees. If tan 2x belongs to third quadrant, then 2x must lie from 180 to 270 degrees. కానీ మనకి x values మాత్రమే కావాలి. డివైడింగ్ టు ఆన్ బోత్ సైడ్స్. సో 0 degrees 90/2 అంటే ఏమొస్తుంది 45 degrees వస్తుంది. ఇక్కడ కూడా టోటల్ 2తో డివైడ్ చేద్దాం. 2తో డివైడ్ చేస్తే 90 degrees x 270/2 we will get 135. So x values lies from 0 to 45 and 90 to 135. మనం ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉండే యాంగిల్స్ మాత్రమే రాయాలి కాబట్టి దీస్ వాల్యూస్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రెంట్. గివెన్ ఎక్స్ లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్, therefore 0 less than x less than pi/4 is our answer. అంటే ఈ వాల్యూ పాజిటివ్ కావాలి అంటే 2x 0 నుంచి 90 ఉండాలి, 2x 180 నుంచి 270 ఉండాలి, x 0 నుంచి 45లోనే ఉండాలి, x షుడ్ లైస్ 90 to 135. వాళ్ళు ఏమి ఇవ్వకుంటే ఈ 2 ఆన్సర్స్ రాస్తుంటే ఫస్ట్ యాంగిల్లో ఫస్ట్ క్వాడ్రెంట్లో మాత్రమే డిసైడ్ చేయండి అన్నప్పుడు ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్ 5 ఓన్లీ దిస్ వాల్యూ వీ విల్ గెట్ యాజ్ పాజిటివ్. Next, if ABCD are angles of cyclic quadrilateral, then
prove that cos A plus cos B plus cos C plus cos D is equal to 0. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. Cyclic quadrilateral. Quadrilateral means we know that four sides ఉంటే quadrilateral. Sum of all angles is 360 degrees. కానీ ఇక్కడ స్పెషల్గా సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అన్నారు. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన పాయింట్ వచ్చేసి 4 యాంగిల్స్లలో స్పెషల్గా సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా 180 degrees ఉంటుంది. టోటల్ యాడ్ చేస్తే 360. స్పెషల్ క్వాలిటీ వచ్చేసి ఆపోజిట్ యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 ఉంటుంది అనే ప్రాపర్టీ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ద సిన్స్ గివెన్ ABCD are angles of cyclic quadrilateral, therefore మనకేం తెలుసు ఆపోజిట్ యాంగిల్స్ మస్ట్ బి ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ మస్ట్ బి ఈక్వల్ టు 180 degrees. ఈ పాయింట్ తెలిసి ఉండాలి. అంటే ఇది మనకు తెలుసో లేదో చెక్ చేస్తున్నారు క్వశ్చన్లో. కాబట్టి ప్రాబ్లం చేసేటప్పుడు ఎక్కడైనా A ప్లస్ C బదులు 180, B ప్లస్ D బదులు 180ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు LHS తీసుకుందాం. cos A ప్లస్ cos B. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏబీలను టచ్ చేయకుండా సిని ఏలోకి కన్వర్ట్ చేద్దాం. సి బదులు 180 మైనస్ సి అని రాయొచ్చు. ప్లస్ సి యూతలకి ఏమొస్తుంది, మైనస్ సి అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే ఇన్ ద ప్లేస్ ఆఫ్ డి వీ కెన్ రైట్ 180 మైనస్ బి. అంటే టోటల్ ఏబీలోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కాస్ ఏ ప్లస్ కాస్ బి. 180 minus means second quadrant. In second quadrant cos is negative. 180 we should not change the ratio. Same minus cos b. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ వస్తుంది సి బదులు. ఇన్ ద ప్లేస్ ఆఫ్ సి వీ కెన్ రైట్ 180 మైనస్ ఏ. ఇన్ ద ప్లేస్ ఆఫ్ డి వీ కెన్ రైట్ 180 మైనస్ బి. కాస్ ఏ కాస్ ఏ కాస్ బి గెట్ క్యాన్సల్డ్. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ అవర్ ఆర్హెచ్ఎస్. సో సైక్లిక్ కోఆర్డినేటర్ అంటే ఆపోజిట్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ 180 అని గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సేమ్ ఇదే మోడల్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ప్రూవ్ దట్ సైన్ ఏ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు సైన్ డి మైనస్ సైన్ బి. సేమ్ ఇదే కాన్సెప్ట్, క్వశ్చన్ చేంజ్ చేశారు. So first we will take LHS, sin A minus sin C. C ని A లో కన్వర్ట్ చేద్దాం. 180 మైనస్ A. సెకండ్ క్వాడ్రంట్ సైన్ ఈజ్ పాజిటివ్, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది. సో దీని వాల్యూ ఏమవుతుంది, సైన్ ఏ అవుతుంది. సో సైన్ ఏ మైనస్ సైన్ సి వాల్యూ ఇస్ 0. ఇన్ ద సేమ్ వే RHS, సైన్ డి మైనస్ సైన్ బి. సో డీనన్నా చేంజ్ చేసుకుందాం, బీనన్నా చేంజ్ చేసుకుందాం, మన ఇష్టం అది. సో ద వాల్యూ ఆఫ్ దిస్ వన్ ఈజ్ సైన్ బి మైనస్ సైన్ బి. సో LHS 0నే, RHS 0నే. సో వీ కెన్ సే దట్ లాస్ట్ కంక్లూడ్ దట్ సైన్ ఏ మైనస్ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు సైన్ డి మైనస్ సైన్ బి. కాబట్టి సైక్లిక్ కోఆర్డినేటర్ అన్నప్పుడు ఈ కండిషన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. Next, if alpha beta are complementary angles such that B sin alpha is equal to A, then find the value of sin alpha cos beta minus cos alpha sin beta. This is the given question.
sin a cos b minus cos a sin b. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ sin a మైనస్ b. ఇది sin ఆల్ఫా మైనస్ బీటా అవుతుంది, కానీ sin ఆల్ఫా మైనస్ బీటా రాసుకుంటే మనకు లాభం లేదు ఇక్కడ. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 4 values ఇండివిజువల్లీ. టు ఫైండ్ అవుట్ ద వాల్యూస్ దే హ్యావ్ గివెన్ sin ఆల్ఫా వాల్యూ. దానికంటే ముందు మళ్ళీ టెస్ట్ చేస్తున్నారు మనల్ని. గివెన్ ఆల్ఫా కామా బీటా ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీన్స్ యాడ్ చేస్తే ఎంత రావాలి, 90 degrees రావాలి. ఇక్కడ కూడా టెస్ట్ చేస్తున్నట్టు ఇంతకుముందు సైక్లిక్ క్వాడ్రిలేటర్ అని ఇవ్వడం జరిగింది. సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటే మనకి ఏం తెలిసి ఉండాలి, ఆపోజిట్ యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 ఉండాలి అనే పాయింట్ గుర్తు రావాలి. ఇప్పుడు సప్లిమెంటరీ యాంగిల్స్ మీన్స్ యాడ్ చేస్తే 180 రావాలి. ఇక్కడ కాంప్లిమెంటరీ అని ఇచ్చారు కాబట్టి యాడ్ చేస్తే ఎంత ఉండాలి, 90 degrees ఉండాలి. అది మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ దే ఆల్సో గివెన్ sin ఆల్ఫా వాల్యూ. b sin ఆల్ఫా వాల్యూ ఏ అవుతే దీంట్లోంచి sin ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది, a/b అవుతుంది. ఇప్పుడు sin ఆల్ఫా ఉంది, కాస్ ఆల్ఫా కనుక్కోవచ్చు. కాస్ ఆల్ఫా అంటే ఫస్ట్ క్వాడ్రంట్. ఇప్పుడు యాడ్ చేస్తేనే 90 దాటడం లేదు అంటే ఇండివిజువల్గా ఆల్ఫా అండ్ బీటా బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్ వస్తుంది. హియర్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్. సో ట్రయాంగిల్ మెథడ్ అయినా వాడచ్చు, ఫార్ములా వాడచ్చు. కాస్ ఆల్ఫా స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి రూట్ బయటకి బి వస్తుంది. సో సైన్ ఆల్ఫా ఈజ్ గివెన్ బై యూజింగ్ ఫార్ములా వీ హ్యావ్ ఫైండెడ్ కాస్ ఆల్ఫా. ఇక్కడ మనకు సైన్ ఆల్ఫా తెలిసిపోయింది, కాస్ ఆల్ఫా తెలిసిపోయింది. నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి కాస్ బీటా కనుక్కోవాలి, సైన్ బీటా కనుక్కోవాలి. ఇప్పుడు ఈ రిలేషన్ని వాడతాం, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 అనే కండిషన్ని వాడతాం. సో ఇప్పుడు మనకేం తెలుసు, సైన్ ఆల్ఫా తెలుసు. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు a/b అని తెలుసు. ఇప్పుడు ఆల్ఫా ప్లేస్లో మనం 90 మైనస్ బీటా అని రాస్తే తప్పేం కాదు, ఎందుకంటే ఆల్ఫా ప్లస్ బీటా 90. ఆల్ఫా కావాలి అంటే ప్లస్ బీటా RHSకి సెండ్ చేస్తే మైనస్ బీటా అవుతుంది. సో 90 మైనస్ బీటా మీన్స్ వీ విల్ గెట్ కాస్ బీటా. సో కాస్ బీటా వాల్యూ ఏమొచ్చేసింది, a/b వచ్చేసింది. ఇప్పుడు సైన్ బీటా కావాలంటే మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్, లేదా కాస్ ఆల్ఫాని యూజ్ చేస్తాం. we know that cos alpha is equal to square root of b square minus a square by b. సేమ్ ఆల్ఫా బదులు 90 మైనస్ బీటా అని రాసేస్తే we will get sin beta value. Now we have total 4 values. We have sin alpha, we have cos alpha, sin beta, cos beta. So ఈ వాల్యూ కనుక్కోవచ్చు. sin alpha cos beta minus cos alpha sin beta. sin alpha a/b, cos beta కూడా a/b. cos alpha square root of b square minus a square by b. sin beta square root of b square minus a square by b. ఇంటూ చేస్తే a ఇంటూ a స్క్వేర్, b ఇంటూ b స్క్వేర్. ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ మిగులుతుంది. b ఇంటూ b స్క్వేర్. LCM ఈజ్ b స్క్వేర్, a స్క్వేర్, మధ్యలో మైనస్ ఉంది. సో బ్రాకెట్స్ రిమూవ్ చేస్తే ప్లస్ b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది, మైనస్ a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అవుతుంది. a స్క్వేర్ 2a స్క్వేర్. 2a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. Next question is find the expansion of sine. We have to expand sine of a plus b minus c. మనకు sin a plus b, a minus b ఫార్ములాస్ తెలుసు. సో దీనంతా ఒక టర్మ్ అనుకుంటే కన్సిడర్ a plus b as సింగిల్ లెటర్. దెన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin a minus b. sin a minus b, 1 sin 1 cos minus cos 1 cos 1 sin. సో sin a minus b, a plus b మొత్తాన్ని a అనుకుంటున్నాం, cని b అనుకుంటున్నాం. నెక్స్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అగైన్ హియర్ sin a plus b is there, cos a plus b is there. Again we can write in the place of sin a plus b sin a cos b plus
cos A sin B బయట cos C ఉంది. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ cos A plus B we can write cos A cos B minus sin A sin B into sin C. ఇంకా ఎక్స్పాండ్ చేయొచ్చు, మనం ఎంత వీలైతే అంత పెద్దగా ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేయాలి. సో cos Cని లోపలికి సెండ్ చేస్తే విల్ గెట్ sin A cos B cos C. ఆల్రెడీ 2 టర్మ్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా ఇంకో టర్మ్ వస్తుంది. cos A sin B cos C మైనస్ sin Cని ఇన్సైడ్ సెండ్ చేస్తే cos A cos B sin C మైనస్ ఇటు మైనస్ ఏమవుతుంది ప్లస్ sin A sin B sin C. ఇంతకంటే పెద్దగా ఎక్స్పాండ్ చేయడానికి రాదు. This is the final expansion. సో బ్రాకెట్ లోపల 3 లెటర్స్ ఉంటే ఫస్ట్ 2 లెటర్స్ ఉన్నాయి అనుకొని ఎక్స్పాండ్ చేయొచ్చు, ఎందుకంటే మనకు sin A plus Bలో cos A plus B తెలుసు కాబట్టి. నెక్స్ట్ prove that sin square pi by 8 plus A by 2 minus sin square pi by 8 minus A by 2 is equal to 1 by root 2 sin A అని ప్రూవ్ చేయాలి. సో we will take LHS. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీన్ని A దీన్ని B అనుకుంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin square A minus sin square B sin A plus B into sin A minus B sin pi by 8 plus A by 2 plus pi by 8 minus A by 2 into sin A minus B. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సైన్స్ చేంజ్ అవుతాయి, ప్లస్ పై బై 8 మైనస్ పై బై 8 అవుతుంది, మైనస్ A by 2 ప్లస్ A by 2 అవుతుంది. సో వీ హ్యావ్ రిటర్న్ sin A plus B into sin A minus B. సో ఈ ప్లస్ A by 2 మైనస్ A by 2 get cancelled, plus pi by 2 minus pi by 2 get cancelled. Inside the bracket we will get 2 pi by 8s, pi by 8 pi by 8 2 pi by 8 A by 2 A by 2 2 A by 2 2 1s 2 4s sin pi by 4 sin A 2 to get cancelled, sin pi by 4 sin 45 means 1 by root 2. సో జస్ట్ ఫార్ములా రాసేస్తే మనకు కావాల్సిన RHS వచ్చేస్తుంది. సో ఇవన్నీ గుర్తుండాలి మనకు, అన్ని ఫార్ములాస్ మీద మనకు ఐడియా ఉంటే ఈజీగా ఏ ప్రాబ్లం అయినా సరే చేయగలుగుతాం. నెక్స్ట్ express cos to the power of 6a sin to the power of 6a in terms of sin 2a. సో cos to the power of 6a ని sin to the power of 6a ని సింప్లిఫై చేస్తే లాస్ట్కి వచ్చే ఆన్సర్ sin 2aలో కన్వర్ట్ చేయాలి. అంటే ఆన్సర్ ఎట్లున్నా పర్వాలేదు కానీ sin 2a కనపడాలి ఆ ఆన్సర్లో. సో ఎప్పుడైనా సరే హోల్ టు ద పవర్ ఆఫ్ 6 ఉన్నప్పుడు వీ హ్యావ్ టు రైట్ స్క్వైర్ హోల్ క్యూబ్, క్యూబ్ హోల్ స్క్వైర్ బదులు స్క్వైర్ హోల్ క్యూబ్ రాస్తే ఫార్ములా రాసేటప్పుడు మనకు sin స్క్వైర్ తీటా ప్లస్ cos స్క్వైర్ తీటా 1 కాబట్టి ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. ఇలాంటిది లాస్ట్ క్లాస్లో కూడా ఒకటి చేసాం మనం, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి a plus b whole cube minus 3 a b into a plus b. సో ఫార్ములా గుర్తుపెట్టుకుని ఫార్ములాలో ఏ ఉన్న చోటల్లో cos స్క్వేర్ ఏ, బి ఉన్న చోటల్లో sin స్క్వేర్ ఏని సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ వాల్యూ ఈజ్ 1 దిస్ వాల్యూ ఈజ్ 1. సో 1 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకి ఏమొస్తుంది 3 sin స్క్వేర్ ఏ cos స్క్వేర్ ఏ వస్తుంది. ఇది ఫైనల్ ఆన్సర్. కానీ దీన్ని sin 2a వచ్చేటట్టు మార్చమంటున్నారు. sin 2a
రావాలి అంటే 2 sin a cos a ఉండాలి. సో ఇక్కడ sin స్క్వేర్ ఉంది, cos స్క్వేర్ ఉంది. ఒకవేళ ఫ్రంట్ 2 స్క్వేర్ ఉంటే 2 కామన్ తీస్తే sin 2a రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి we will multiply with 4. ఒక 2 స్క్వేర్తో ఇంటూ చేస్తున్నాం, ఒక 2 స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాం. అప్పుడు 3/4 అవుతుంది. హోల్ స్క్వేర్ కామన్ తీసేస్తే we can write 2 sin a cos a whole square. So this is the formula of sin 2a whole square అన్న రాయొచ్చు, లేదా sin square 2a అన్న రాయొచ్చు. సో వాళ్ళు sin 2a ఈక్వల్ టు sin 2a అని ప్రూవ్ చేయమని లేదు, జస్ట్ ఆన్సర్ sin 2aలో కన్వర్ట్ చేయమన్నారు కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్లో sin 2a టర్మ్ కనపడుతుంది. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు కన్వర్ట్. ఎప్పుడైనా 4 కనిపించినప్పుడు స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాస్తాం. అప్పుడు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఫార్ములా తెలిసి ఉండాలి. a ప్లస్ b హోల్ స్క్వేర్లో నుంచి 2abని, సో ఈ 2 ఫార్ములాస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ simplify tan of pi by 4 plus theta into tan of pi by 4 minus theta. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మల్టిప్లికేషన్ ఆఫ్ 2 టర్మ్స్, ప్రోడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్. ఈ tan a ప్లస్ b ఫార్ములా డైరెక్ట్గా ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా tan a ప్లస్ b రాసినా కూడా tan pi by 4 plus tan theta by 1 minus tan a plus b ఫామ్లో ఉంది. tan a plus tan b by 1 minus tan a tan b into tan a minus b, tan a minus tan b by 1 plus tan a into tan b. So tan 45 value is 1 into 1 minus tan theta by 1 plus tan theta. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మల్టిప్లికేషన్ కాబట్టి సేమ్ టర్మ్స్ గెట్ క్యాన్సల్డ్. సో ద ఆన్సర్, ద వాల్యూ ఆఫ్ దిస్ వన్ ఈజ్, అంటే ఈ రెండు ఒకదాని కూడా రెసిప్రోకల్స్. ఇప్పుడు నుంచి ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ఫార్ములాస్ లాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. tan ఆఫ్ pi by 4 plus theta means 1 plus tan theta by 1 minus tan theta. tan ఆఫ్ pi by 4 ఫార్ములా రాసిన కూడా లాస్ట్కి మనకు ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, న్యూమరేటర్లో మైనస్ వస్తే మైనస్ వస్తుంది. సో వీ కెన్ రిమెంబర్ డైరెక్ట్లీ ద ఫార్ములాస్. డైరెక్ట్గా ఫార్ములా రాసినా కూడా ఇబ్బంది ఏం లేదు.